హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? వాయిస్ కొంచెం తేడాగా ఉంది కదా. జలుబు వల్ల కొంచెం తేడా ఉంది వాయిస్. అలాగే డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేకుండా మీతో మాట్లాడుతూనే ఉంటాను. అలాగే ఏంటంటే మనం వేసుకున్న జినియా సీడ్స్ అన్నీ మొలకెత్తలేదు, కానీ ఒక్కో టబ్లో 3, 4, 5 అలా వచ్చాయన్నమాట. కలర్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇది ఒక కలర్ అండి. పెద్ద సైజ్ జినియాస్తో పాటు లిల్లీ పుట్ కూడా తీసుకున్నాను. చిన్నగా ఉంటాయి కదా, ముద్దలాగా, అంటే గడ్డి పూలు ఎలా వస్తాయో అలాగా చిన్నగా. చూడండి డిఫరెన్స్ పెద్దవాటిలో. చిన్నవి అయితే వేసాను కానీ ఒకటి కూడా మొలకెత్తలేదండి. ఈ పెద్దవి మాత్రం గ్రోత్ చూపిద్దామని ఫ్లవర్స్ వచ్చాకే చూపించడం జరిగింది. మధ్యలో వీడియో చేయలేకపోయాను. ఈ టబ్లలో ఏంటంటే కొన్ని సన్నగా చిన్నగా స్లోగా గ్రో అవుతున్నాయి. ఇది లాంగ్ అనమాట, లాంగ్ సైజ్. ఇది పొడవుగా ఉంటుంది, చాలా పొడవుగా కొమ్మ వచ్చి ఫ్లవర్ వస్తుంది. ఇది డబుల్ పెటల్స్ అండి. ఇంకా త్రిబుల్ పెటల్స్ లాగా ముత్తలాగా కూడా వచ్చేటి ఉంటాయి రకాలు. మన దగ్గర మాత్రం ఇప్పుడు ఈ వెరైటీ ఉందన్నమాట. ప్రతి దాంట్లోనూ 3, 4, 5 వరకు అయితే మొలసాయి. నాట్ బ్యాడ్. చిన్నవి లిల్లీ పుట్ అయితే అసలు ఒక్క మొక్క కూడా మొలకెత్తలేదు, ఒక్క విత్తనం కూడా మొలకెత్తలేదు అనమాట. కొన్ని మొగ్గలు విచ్చుకోలేదండి. అవి ఏ కలరో కూడా చెప్పలేను. ఒకవేళ అవి ఓపెన్ అయ్యి ఉంటే కనుక వాటి కోసం మళ్ళీ మీకు వీడియో పెడతాను. మనకు కవర్ పైన ఎన్ని రంగులు ఇచ్చాడో అన్నీ వస్తాయి అనుకున్నాను. మిక్స్డ్ అనేసరికి అన్నీ రాలేదండి, కొన్ని వచ్చాయి. ఒకవేళ చనిపోయిన విత్తనాలలో, మొలకెత్తని విత్తనాలలో ఆ కలర్స్ ఏమైనా మిస్ అయ్యాయేమో మరి. ఇప్పటి వరకైతే వచ్చిన కలర్స్ చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే పెంచడానికి ట్రై చేయండి. తప్పకుండా పెంచుకోండి. ఈ వర్షాల సమయంలో చాలా రకాలు ఉంటాయండి ఫ్లవర్స్, జినియా మాత్రమే కాదు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అన్ని వీడియోస్ మీకు వస్తాయి. ఒక కామెంట్ పెట్టండి. గార్డెనింగ్ అంటే ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.